సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం నిలవై సినిమా యూనిట్ సభ్యులు కరీంనగర్లో సందడి చేశారు. ఇక కరీంనగర్ పట్టణంలోని భారత్ టాకీస్లో సినిమా హీరో పోలాడి సౌమిత్, హీరోయిన్ శ్రేయసి సేన్తో పాటు తదితర నటీనటులకు ప్రేక్షకులు ఘన స్వాగతం పలికారు. ఇక పిఓవి ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజ్ అల్లాడి, పోలాడి గిరిధర్రావు, సాయి కే వెన్నం చిత్రాన్ని నిర్మించినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని కళ్యాణ్ నాయక్ అందించారు. చిత్ర యూనిట్ సభ్యులు కరీంనగర్ వాసులు కావడం, కరీంనగర్లో తమ సినిమాకు ఇంత మంచి ఆదరణ రావడం సంతోషంగా ఉందని సినిమా యూనిట్ సభ్యులు తెలిపారు. తన సినిమాకు బుకింగ్ చాలా బాగా వస్తుందని, ఇంటర్నేషనల్ స్థాయిలో తమ సినిమా ఉందని హీరో సౌమిత్ పోలాడి తెలిపారు. కరీంనగర్కు రావడం ఎంతో సంతోషంగా ఉందని, నిలవే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని హీరోయిన్ శ్రేయసి సేన్ సంతోషం వ్యక్తం చేశారు. हमारा मूवी निलवे 13 फेब को रिलीज़ हुआ. रिस्पॉन्स हैज़ बिन रियली गुड. आई एम हियर इन करीमनगर. द रिस्पॉन्स इज सो गुड. आई एम सो ओवरवेल्म. बहुत अच्छा लग रहा है. हम सब यहाँ पे है, सब लोग सेलिब्रेट कर रहे हैं. बहुत अच्छा लग रहा है. इट्स अ वेरी गुड फीलिंग एंड थैंक यू एवरीवन फॉर कमिंग. ये दिस इज़ अ वेरी टचिंग मूवी. ये बहुत ही जेन्युइन सिंसियर मूवी है. मुझे लगता है अभी ये बहुत सारे लोगों के दिल को छुएगा. इट विल टच एवरीवन्स हार्ट. मतलब बहुत ही प्यार भरा फिल्म है एंड हाँ, मुझे लग रहा है लोगों को पसंद भी आ रहा है. సో ఈ రోజు నుంచి బుకింగ్స్ కూడా బాగా వస్తున్నాయి హైదరాబాద్ అండ్ తెలంగాణ, మన చుట్టుపక్కల మొత్తం కూడా. అండ్ రీచ్ కూడా బాగుంది. టాక్ కూడా చాలా పాజిటివ్ వస్తుంది. హోప్ఫుల్లీ డౌన్ ద లైన్ అట్లీస్ట్ టికెట్స్ ఇంకా ఎక్కువ థియేటర్స్ వచ్చి ఇంకా బాగా రీచ్ అవుదాం అనుకుంటున్నాను. అందరూ నిలవే సినిమా నిన్నే రిలీజ్ అయింది Feb 13th అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఆర్గానిక్గా వైజాగ్లో స్టేట్ మొత్తం బుకింగ్స్ ఈరోజు చాలా ఇంప్రూవ్ అయినాయి. ఒక ఏ నోన్ ఫేస్ లేకుండా ఇంత మంచి ఓపెనింగ్స్ రావడం, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళి కూడా చాలా మంచి న్యూస్ లాగా ట్రెండ్ అవుతుంది. సో ఒకటి స్పెషల్ ఏంటంటే కరీంనగర్కే రావడం. నేను కానీ సౌమిత్ కానీ మా మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఇక్కడే పెరిగిన వాళ్ళం. మా జర్నీ ఇక్కడనే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో సినిమా తీయడం అనేది మాకు చాలా గర్వకారణం. సో ఇంత మంచి టాక్ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే కరీంనగర్ నుంచే స్టార్ట్ పెడదామని ఇక్కడ దాకా వచ్చాం. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లవ్ చూసినా కానీ వీఆర్ వెరీ హ్యాపీ అండి.